నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రజలకు ఎంత చేరువ కావాలో అంత చేరువయ్యే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. తన శాఖతో పాటు ప్రజల ఇతర కష్టాలను కూడా తన కష్టాలుగా భావించి ప్రజలకు మేలు చేయాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇటీవల కొన్ని కార్యక్రమాలు అయితే చేపట్టారు. అందులో ఆల్రెడీ గతంలో మదనపల్లికి చెందినటువంటి శివ అనే ఒక వ్యక్తి ఆల్రెడీ కువైట్ వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయి ఏజెంట్ల చేతిలో మోసపోయి ఇరుక్కుపోయి తినడానికి తిండి లేక తాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఒక వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోకి స్పందించినటువంటి నారా లోకేష్ క్షేమంగా శివను స్వదేశానికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది అని హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీ ప్రకారం మర్నాడే ఎన్ఆర్ఐ టీడీపీ విభాగాన్ని యాక్టివ్ చేసి ఆ వ్యక్తి ఎక్కడున్నాడో లొకేషన్ కనిపెట్టి ముందు సేఫ్ గా ఒక ప్రదేశానికి చేర్చి అక్కడ నుంచి రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఆ తరువాత కుటుంబ సభ్యులు ఎంత ఆనందం పడ్డారో ఆ ఎయిర్పోర్ట్ లోనే ఎంత కన్నీటి పర్యంతమై ఆనందపడ్డారో మనందరం చూసాం. ఒక రకంగా నా జీవితం అక్కడ క్లోజ్ అయిపోయింది అనుకున్న సమయంలో నారా లోకేష్ రియాక్ట్ అయ్యి వారిని తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు అలాంటి ఘటనే మరొక ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన మీద కూడా నారా లోకేష్ వెనువెంటనే స్పందించడంతో పాటు 2-3 రోజుల్లో ఆ వ్యక్తిని అయితే ఆ రాష్ట్రానికి తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు తాజాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో సరెళ్ళ వీరేంద్ర కుమార్ బతుకు తెరువు కోసం ఇలాగే ఏజెంట్ చేతిలో మోసపోయి సౌదీకి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయాడు. వాస్తవానికి ఎందుకు వెళ్ళాడు? వంట మనిషిగా చేయటం కోసం అని చెప్పి మధ్యవర్తుల ద్వారా వెళ్ళిన తర్వాత కానీ వంట మనిషి కాకుండా అక్కడ ఒంటెల కాపరిగా పెట్టడం జరిగింది. ఎడారిలో చుట్టుపక్కల కనుచూపు మేరలో ఎక్కడా కూడా జనసంచారం ఉండదు, కేవలం ఒంటెలు మాత్రమే ఉంటాయి. వాటికి కాపలాగా పెట్టడంతో పాటు అక్కడ తినటానికి తిండి లేక తాగటానికి నీళ్లు లేక ఆ వాతావరణ వేడి తట్టుకోలేక చివరికి రక్తపు వాంతులు కూడా అయితే భయపడి ఇక నేను అక్కడ చనిపోతానేమోనని భయపడి తన కుటుంబ సభ్యులకు ఒక వాట్సాప్ లో అయితే ఒక వీడియో పంపిదిగో ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంది, నన్ను ఎవరైనా కాపాడాలి, లేకపోతే ఏజెంట్ చేతిలో మోసపోయి అక్కడికి వెళ్ళాడు, వెనక్కి తిరిగి రావడానికే డబ్బులు లేవు, ఏజెంటా వెళ్ళిన తర్వాత ఏజెంటా దాన్ని పట్టించుకోడు. సో భయపడి ఏం చేశాడు, చివరికి భయపడి ఇలా వీడియో పెడితే ఎప్పుడైతే నారా లోకేష్ గారు ఆల్రెడీ శివ అనే ఒక వ్యక్తిని తీసుకువచ్చాడో వెంటనే ఇది నారా లోకేష్ గారి దగ్గరికి అయితే చేరడం జరిగింది. ఆల్రెడీ స్థానిక టీడీపీ నేతలు కూడా దీన్ని టీడీపీ దృష్టికి తీసుకురావడం, ఏదైతే ఇప్పుడు ఈ వీరేంద్ర కుమార్ అనే వ్యక్తి పెట్టినటువంటి వీడియో కూడా వైరల్ గా మారిందో దీని మీద కూడా నారా లోకేష్ స్పందించి ఖచ్చితంగా నేను వీరేంద్ర కుమార్ ను కూడా సేఫ్ గా ఆంధ్రప్రదేశ్ కు తీసుకువస్తానని చెప్పి మాట ఇవ్వడంతో పాటు అక్కడ ఎన్ఆర్ఐ టీడీపీ విభాగాన్ని కూడా యాక్టివ్ చేసి ప్రస్తుతానికి ఆ వీరేంద్ర కుమార్ ఉన్నటువంటి లొకేషన్ ను ట్రేస్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో ఇలా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు మనకు తెలిసిన ఘటనలు 2. బట్ ఇలాగా ఏజెంట్ల చేతిలో మోసపోయి ఇలా కువైట్ కానివ్వండి సౌదీకి కానీ వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాస్తవానికి పాపం ఏంటంటే ₹1 సంపాదిద్దామని వెళ్తారు, వాళ్ళు మధ్యవర్తుల ద్వారా వెళ్తారు, అక్కడ ఏదో ₹1 ఎక్కువ వస్తుంది. ఇక్కడ కూడా వీరేంద్ర కుమార్ ఏం చెప్పాడు, ನಾನು ₹1 సంపాదించి ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి, తన తమ్ముడిని కొద్దిగా చదివించుకోవాలి, దానికోసం ఇక్కడ పడిన కష్టానికైతే చాలటం లేదు, అక్కడైతే కనీసం కొద్దిగా డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశపడి వెళ్ళాడు వంట మనిషి కింద. కానీ వెళ్ళిన తర్వాత ఏజెంట్లు మోసం చేయడంతో చివరికి ఒంటెల కాపరిగా మారిపోయాడు. ఇప్పుడు అక్కడ పరిస్థితి అర్థమైన తర్వాత ఇప్పుడు ఎవరికైనా సరే కనుచూపు మేరలో మనిషి కనపడకుండా ఎడారిలో నిన్ను ఒంటరిగా వదిలేస్తే ఏ వ్యక్తి అయినా ఎలా ఉండగలడు, జనసంచారంలో జీవించినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ఏమి చేయాలో తెలియక ఒక నిస్సహాయుడిగా మారిపోయి వెంటనే వాట్సాప్ ద్వారా తన కుటుంబ సభ్యులకైతే ఇన్ఫార్మ్ చేశాడు. వెంటనే నారా లోకేష్ దీని మీద కూడా స్పందించాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా నారా లోకేష్ చేస్తున్నటువంటి ఏదైతే ఇది ఉందో దీని మీద దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తులు గల్ఫ్ దేశాలకు వెళ్ళిపోయి మోసపోయి చిక్కుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్న తరుణంలో నారా లోకేష్ ఒక ఆశాకిరణంలా కనపడ్డాడు. ఇందులో నారా లోకేష్ ₹10 ఉపయోగం ఉండదు. నారా లోకేష్ వాస్తవానికి దీన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పగానే మొన్న కూడా నారా లోకేష్ ఒకటే చెప్పాడు, ఏమని, నాకేదో సాయం చేసే అవకాశం దేవుడిచ్చాడు కాబట్టి ఖచ్చితంగా నేను సాయం చేయాలి కాబట్టి చేశానని చెప్పి నారా లోకేష్ చాలా హుందాగా చెప్పాడు. ఇదేదో తన గొప్పగానో లేదా తన గర్వంగానో ఎక్కడా చెప్పుకోవాలా. దేవుడు అనే వ్యక్తి నాకు అవకాశం ఇచ్చాడు, ఒక మంత్రిగా ఉన్నాను, ఒక రాష్ట్రంలో ఒక హోదాలో ఉన్నాను కాబట్టి నేను చేయగలిగింది చేస్తున్నాను. ఇందులో ఎన్ఆర్ఐ టీడీపీ కృషి కూడా ఖచ్చితంగా మనం మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే నారా లోకేష్ గారు ఒక మాట చెప్పగానే వెంటనే ఎన్ఆర్ఐ టీడీపీ యాక్టివ్ అయ్యి అక్కడ
ఆ వ్యక్తి ఎక్కడున్నాడు అనే విషయాన్ని ట్రేస్ చేయడమే కాకుండా సేఫ్గా ఒక ప్రాంతానికి చేర్చి అక్కడ నుంచి మళ్ళీ తిరిగి మన దేశానికి కూడా వాళ్లే పంపారు అంటే ఎన్ఆర్ఐ టీడీపీ కృషిని కూడా అభినందించాలి. నారా లోకేష్ చొరవను కూడా, ఎందుకంటే ఎంతో మంది నాయకులు ఉన్నారు రాష్ట్రంలో, నారా లోకేషే కాదు అన్ని రాష్ట్రాల్లో నాయకులు ఉన్నారు, కానీ ఎక్కడా కూడా నారా లోకేష్ లాగా రియాక్ట్ అయ్యి నారా లోకేష్ లాగా ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుని వారి బాధలను తన బాధలుగా భావించి ఆ రియాక్ట్ అయ్యే వ్యక్తి అయితే ఎక్కడా కనపడలేదు. ఇప్పుడు మొన్న శివను రాష్ట్రానికి తీసుకొచ్చినప్పుడు నారా లోకేష్ పట్ల ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడింది. ఆ కుటుంబ కళలో ఆనందం చూసిన తర్వాత నారా లోకేష్ ఒక కుటుంబానికి చేసినటువంటి మేలు ఎంత మేలు అనేది, ఎందుకంటే జీవితాంతం బాధపడాలి ఆ కుటుంబం ఏదైనా తేడా వస్తే. కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఎంత దూరం వెళ్తున్నారు తప్ప అందులో మరొకటి లేదు. సో అలాంటి వాళ్ళు చిక్కుకుంటే నారా లోకేష్ తీసుకొస్తే వారి కళ్ళలో ఆనందం చూడలేంది. ఆ శివ అనే వ్యక్తి కూడా దాదాపుగా నా జీవితం క్లోజ్ అయిపోయింది, ఇక నేను ఇక్కడ చనిపోవడం తప్ప ఇక నా కుటుంబాన్ని నేను జీవితంలో చూడలేను అని బాధపడుతున్న సమయంలో నేను వెనక్కి రావడం అనేది నాకు ఒక కలగా మిగిలిందని చెప్పి మన శివ కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వీరేంద్ర కుమార్, ఎవరైతే ఆల్రెడీ కువైట్ లో చిక్కుకుని ఇబ్బంది పడుతున్న వీరేంద్ర కుమార్ ఉన్నాడో ఇతన్ని కూడా తీసుకువచ్చేందుకు నారా లోకేష్ హామీ ఇవ్వడంతో నాయకుడంటే ఇలా ఉండాలి, నాయకుడంటే ప్రజల కష్టాల పట్ల ఈ విధంగా స్పందించాలి. వాస్తవానికి ఇతర దేశంలో చిక్కుకున్న వాళ్ళని తీసుకురావడం అంత ఈజీ అయిన వ్యవహారం కాదు. ఆల్రెడీ ఇండియన్ ఎంబాసీతో కూడా దీన్ని చర్చించాలి. కేంద్ర మంత్రుల సహాయం కూడా దీనికి కావాలి. సో దీని వెనక చాలా కథ ఉంటుంది. అయినప్పటికీ నారా లోకేష్ అదే చెప్పారు స్పష్టంగా, మేము కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ అయ్యి ఇలా ఇబ్బంది పడుతున్న వారిని ఖచ్చితంగా రక్షిస్తామని చెప్పి నారా లోకేష్ చెప్పడం. ఇప్పుడు వీరేంద్ర కుమార్ వీడియో పట్ల స్పందించడం పట్ల తల్లిదండ్రులు కూడా కొంత ఆనందం వ్యక్తం చేశారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఇక వీరేంద్ర కుమార్ బాధలు చూసి అసలు బ్రతికి వస్తాడు, ఎందుకంటే రక్తపు వాంతులు అయ్యేదాకా వచ్చింది, బ్రతికి వస్తాడని భయపడుతున్న నేపథ్యంలో నారా లోకేష్ గారు నేను సేఫ్ గా తీసుకొస్తానని చెప్పి ఒక మాట ఇవ్వడంతో వాళ్ళైతే ఇప్పుడు ఊపిరి పీల్చుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1000 కళ్ళతో వీరేంద్ర ఎప్పుడు తిరిగి వస్తారా అని చెప్పి వాళ్ళంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సో నారా లోకేష్ గారి సేవ అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకు, జగన్మోహన్ రెడ్డి లాంటి పత్రికలకు ఇలాంటివన్నీ కనపడవు. ఈ నారా లోకేష్ గారు చేసినటువంటి ఈ విషయాన్ని జాతీయ పత్రికలు సైతం ప్రశంసిస్తూ, ఏమి డబ్బులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి లాగా డబ్బా కొట్టించుకోవాల్సిన అవసరంలా జాతీయ పత్రికలు కూడా నారా లోకేష్ గారి స్పందన చెప్పిన 48 గంటల నుంచి 72 గంటల లోపు బాధితుడిని స్వదేశానికి చేర్చడం, ఇవన్నీ కూడా ఆషామాషి వ్యవహారం కాదు. దీన్ని ఇప్పుడు జాతీయ మీడియా కూడా నారా లోకేష్ గారి గొప్పదనం గురించి చెప్తుంటే, మన కులగజ్జి అవినీతి పత్రిక సాక్షిలో మాత్రం ఒకటే వార్త, రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి, రాష్ట్రంలో దౌర్జన్యాలు జరుగుతున్నాయి, చంద్రబాబు నిద్రపోతున్నాడు, లోకేష్ పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నాడు, ఆ పక్క రాష్ట్రం బారిపోయి బెంగళూరు ప్యాలెస్ లో నిద్రపోయేది జగన్మోహన్ రెడ్డి, ఇక్కడుండి ప్రజల పోగోగులు చేసేది కూటమి ప్రభుత్వం. అది మరిచి ఈ రోజు సాక్షిలో నీచమైన రాతలు రాస్తున్నారు. ఏదైనా నారా లోకేష్ గారి స్పందన అనేది ఖచ్చితంగా అభినందనీయం. ఏ రాష్ట్ర ప్రజలు ఏ రోజు చేసుకున్న పుణ్యము కానీ ఈ రోజు నారా లోకేష్ గారు మంత్రి అయిన వెంటనే ఇలాంటి అనేక సమస్యలన్నీ కూడా పరిష్కరించబడుతున్నాయి.